రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి అహంకారమే వీడి రాజయోగివై వెలుగొందుమురా రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే విడనాడి అహంకారమే విడనాడి రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి అహంకారమే వీడి విఘ్నములన్నీ తొలగించు మన్మనాభవ మంత్రముతో విఘ్నములన్నీ తొలగించు మన్మనాభవ మంత్రముతో మదిలో జ్యోతిని వెలిగించు మహిలో మనుగడ సాగించు దివ్య గుణాలను ధారణ చేసి దివ్య గుణాలను ధారణ చేసి దేహ బాణము త్యజించి దేహ బాణము త్యజించి రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి అహంకారమే వీడి ఓం శాంతి. ఈరోజు ఆదివారం విశేషంగా అవ్యక్త మురళిని విందాము. ఈరోజు మురళి యొక్క రివైజ్డ్ డేట్ 1 అక్టోబర్ 87వ సంవత్సరము. ईश्वरीय स्नेह जीवन परिवर्तन का फाउंडेशन है. ఈశ్వరీయ స్నేహమే జీవితాన్ని పరివర్తన చేయుటకు పునాది వంటిది అంటున్నారు. आज स्नेह के सागर अपने स्नेही बच्चों से मिलने आए हैं. बाप और बच्चों का स्नेह विश्व को स्नेह सूत्र में बांध रहा है. ఈరోజు స్నేహ సాగరుడైనటువంటి తండ్రి తన యొక్క స్నేహి పిల్లలను కలుసుకోవడం కోసం వచ్చారు. తండ్రి మరియు పిల్లల యొక్క స్నేహము మొత్తం విశ్వాన్ని కూడా ఒక స్నేహ సూత్రంలో బంధింపజేస్తూ ఉంది. जब स्नेह के सागर और स्नेह संपन्न नदियों का मेल होता है तो स्नेह भरी नदी भी बाप समान मास्टर स्नेह का सागर बन जाती है. ఎప్పుడైతే స్నేహ సాగరుడు మరియు స్నేహ సంపన్నమైనటువంటి నదుల యొక్క కలయిక జరుగుతూ ఉంటుందో మరి అప్పుడు ఆ నదులు కూడా ఏమవుతాయి అంటే బాబా సమానంగా స్నేహ సాగరుడిగా అవుతాయి. इसलिए विश्व की आत्माएं स्नेह के अनुभव से स्वतः ही समीप आती जा रही है. అందువలన విశ్వం యొక్క ఆత్మలు స్నేహం కారణంగా స్వతహాగానే సమీపంగా వస్తూ ఉన్నారు. पवित्र प्यार व ईश्वरीय परिवार के प्यार से कितनी भी अनजान आत्माएं हो, बहुत समय से परिवार के प्यार से वंचित पत्थर समान बनने वाली आत्मा हो, लेकिन ऐसे पत्थर समान आत्माएं भी ईश्वरीय परिवार के स्नेह से पिघल पानी बन जाती है. మరి ఈ ఈశ్వరీయ స్నేహం ఎలాంటిది అంటే అందరినీ పరమాత్మకి సమీపంగా తీసుకొస్తూ ఉంటుంది.
ఈ పవిత్ర ప్రేమ, ఈ ఈశ్వరీయ స్నేహం ఎంత మహత్తరమైనది అంటే, ఎవరైతే ఇలాంటి సత్యమైన ప్రేమతో వంచితులైపోయారో, రాయి సమానంగా అయ్యారో, అలాంటి ఆత్మలను కూడా అలాంటి ఆత్మలను కూడా కరిగించి నీరురా చేసేస్తుంది అంటున్నారు. అంటాం కదా, నా మనస్సు కరిగిపోయింది అంటాం కదా, అలా రాయిలా చలనం లేనటువంటి ఆత్మలను కూడా కరిగించేస్తుంది ఈశ్వరీయ స్నేహం. ये है ईश्वरीय परिवार के प्यार की कमाल, कितना भी स्वयं को किनारा करे, लेकिन ईश्वरीय प्यार चुंबक के समान स्वतः ही समीप ले आता है. మరి ఎంతైనా మనం దూరంగా ఉండాలి అనే ప్రయత్నం చేయవచ్చు, కానీ ఈశ్వరీయ ప్రేమ, ఈశ్వరీయ స్నేహము ఒక అయస్కాంతం వలె అందరినీ సమీపంగా తీసుకొస్తుంది. इसको कहते हैं ईश्वरीय स्नेह का प्रत्यक्ष फल. మరి దీనినే అంటాము ఈశ్వరీయ స్నేహం యొక్క ప్రత్యక్ష ఫలము అని. कितना भी कोई स्वयं को अलग रास्ता वाले माने, लेकिन ईश्वरीय स्नेह सहयोगी बनाए, आपस में एक हो, आगे बढ़ने के सूत्र में बांध देता है. ఈ ఈశ్వరీయ స్నేహము ఒక అయస్కాంతం వలె అందరినీ ఆకర్షించి ఈ పరివారానికి సమీపంగా తీసుకొస్తూ ఉంటుంది. మరి ఈశ్వరీయ స్నేహంకి ప్రత్యక్ష ఫలమే ఈ సమీపత అంటున్నారు. ఎంతైనా మేము భిన్నంగా ఉన్నాం, మేము వేరుగా ఉన్నాము అని దూరంగా ఉండాలనుకున్నప్పటికీ ఈశ్వరీయ స్నేహము అందరినీ ఒకటిగా చేస్తుంది. ఇదే ముందుకు వెళ్ళడానికి ఒక సూత్రంలా మనల్ని బంధిస్తుంది. ऐसा अनुभव किया ना. కాబట్టి బాబా అడుగుతున్నారు, మరి ఇలాంటి అనుభవమే మీరు కూడా చేశారు కదా అని అడుగుతున్నారు. स्नेह पहले सहयोगी बनाता है, सहयोगी बनाते बनाते स्वतः ही समय पर सर्व को सहज योगी भी बना देता है. స్నేహమైతే మనందరినీ సహయోగిగా తయారు చేస్తుంది. సహయోగిగా తయారు చేస్తూ చేస్తూ స్వతహాగా సమయానికి సర్వులను సహజ యోగిగా కూడా మార్చేస్తుంది. सहयोगी बनने की निशानी है, आज सहयोगी है, कल सहज योगी बन जाएंगे. మరి సహయోగి అవడానికి గుర్తు ఏమిటి అంటే, ఈరోజు సహయోగిగా ఉన్నారు, రేపు సహజ యోగిగా అవుతారు. ईश्वरीय स्नेह परिवर्तन का फाउंडेशन है अथवा जीवन परिवर्तन का बीज स्वरूप है. మరి ఈశ్వరీయ స్నేహమే పరివర్తనకు పునాది వంటిది. మరి మన జీవన పరివర్తనకు ఇది ఒక ఆరంభం వంటిది అంటున్నారు. ఇది ఒక విత్తనంలా పనిచేస్తుంది అంటున్నారు. కల్ సహజ్ యోగి भी बन जाएंगे. ఈరోజు సహయోగిగా ఉన్నటువంటి ఆత్మ రేపు సహజ యోగిగా కూడా అవుతారు. ईश्वरीय स्नेह परिवर्तन का फाउंडेशन है. जिन आत्माओं में ईश्वरीय स्नेह की अनुभूति का बीज पड़ जाता है, तो यह बीज सहयोगी बनने का वृक्ष स्वतः ही पैदा करता रहेगा और समय पर सहज योगी बनने का फल दिखाई देगा, क्योंकि परिवर्तन का बीज फल जरूर दिखाता है. మరి ఈశ్వరీయ స్నేహమే బాబా అంటున్నారు అనుభూతి అనేటువంటి విత్తనంని వేస్తుంది, అందరినీ సహయోగిగా తయారు చేస్తుంది. అప్పుడే కదా ఈశ్వరీయ స్నేహం అనేటువంటి విత్తనం ఫలించేసి ఒక వృక్షంలా తయారవుతుంది. सिर्फ कोई फल जल्दी निकलता है, कोई फल समय पर निकलता है. కేవలం కొన్ని ఫలాలు వెంటనే అంకురిస్తాయి, అంటే వెంటనే లభిస్తాయి, కొన్నేమో ఆలస్యంగా ఫలిస్తాయి. चारों ओर देखो, आप सभी मास्टर स्नेह के सागर
विश्व सेवादारी बच्चे क्या कार्य कर रहे हो. కాబట్టి బాబా అంటున్నారు నలువైపులా చూడండి, మీరందరూ కూడా విశ్వ సేవాదారి పిల్లలు ఉన్నారు. మరి మీరందరూ కూడా మాస్టర్ స్నేహ సాగర్లు ఉన్నారు కదా. మరి ఇప్పుడు మీరందరూ కూడా ఏ కార్యం చేస్తున్నారు అని బాబా అడుగుతున్నారు. विश्व में ईश्वरीय परिवार के स्नेह का बीज बो रहे हो ना. మొత్తం విశ్వంలో మేము ఈశ్వరీయ పరివారం వారిని అనేటువంటి విత్తనాలు వేస్తూ ఉన్నారు కదా. जहां भी जाते हो चाहे कोई नास्तिक हो व आस्तिक हो, बाप को न भी जानते हो ना भी मानते हो, लेकिन इतना अवश्य अनुभव करते हैं कि ऐसा ईश्वरीय परिवार का प्यार जो आप शिव वंशी ब्रह्मा कुमार कुमारियों से मिलता है, यह कहीं भी नहीं मिलता है. और यह भी मानते हैं कि यह स्नेह व प्यार साधारण नहीं है. మరి ఎవరైతే ఈశ్వరీయ ప్రేమను రుచి చూస్తారో వారు తప్పకుండా ఈ విషయాన్ని స్వీకరిస్తారు, అంగీకరిస్తారు. ఈ ఈశ్వరీయ ప్రేమ ప్రపంచంలో మరెక్కడా లభించదు, మరెవ్వరి ద్వారా లభించదు అని వారు ఒప్పుకుంటారు కదా. ఇది సాధారణమైనటువంటిదైతే కాదు కదా అంటున్నారు. तो इनडायरेक्ट नास्तिक से आस्तिक हो गया ना. ईश्वरीय प्यार है तो वह कहाँ से आया. किरणें सूर्य को स्वतः ही सिद्ध करती है. మరి ఈశ్వరీయ ప్రేమ ఎక్కడి నుండి వస్తుంది? ఏ విధంగా సూర్య కిరణాలు ఆటోమేటిక్గా సూర్యుని నిరూపిస్తాయి కదా. అలాగే ఈశ్వరీయ స్నేహం కూడా ఎక్కడి నుండి వచ్చింది? తప్పకుండా ఈశ్వరుని నుండే కదా. మరి ఈశ్వరుడైనటువంటి పరమాత్ముడే మన అందరికీ చెప్పారు, మనమందరం కూడా ఆత్మ బంధువులం, మనందరి సంబంధం కూడా ఆత్మ భాయి సంబంధము అని. अभी यह तना वृद्धि को प्राप्त करते प्रत्यक्ष फल दिखाएगा. మరి ఇప్పుడు ఇది వృద్ధి చెందుతూ చెందుతూ ప్రత్యక్ష ఫలాన్ని తప్పకుండా చూపిస్తుంది అంటున్నారు. बाप दादा सर्व बच्चों के वैरायटी प्रकार की सेवा को देख हर्षित होते हैं. మరి బాప్ దాదా కూడా పిల్లల యొక్క వెరైటీ రకాల యొక్క సేవను చూసి చాలా హర్షిస్తూ ఉన్నారు. चाहे भाषण करने वाले बच्चे, चाहे स्थूल सेवा करने वाले बच्चे, सर्व के सहयोग की सेवा से सफलता का फल प्राप्त होता है. ఉపన్యాసం ఇచ్చేటువంటి పిల్లల యొక్క సేవ కావచ్చు, లేదా బాబా అంటున్నారు స్థూలమైనటువంటి కర్మనా సేవ చేసేవారు కావచ్చు, ఏ రకంగానైనా అందరి యొక్క సహకారంతో సఫలత అనేది ఫలిస్తుంది అంటున్నారు. चाहे पहरा देने वाले हों, चाहे बर्तन संभालने वाले हों, लेकिन पैसे 5 अंगुलियों की सेवा से सफलता का फल प्राप्त होता है. మరి బాబా అంటున్నారు అది స్థూలమైన సేవ కావచ్చు, లేదా వారి యొక్క చేతులతో చేసేటువంటి సేవ కావచ్చు, లేక బాబా అంటున్నారు ఇంకే రకంగానైనా సహకరించేటువంటి సేవ కావచ్చు. అందరి యొక్క సహకారంతోటే కదా ఈ శ్రేష్ట కార్యం సఫలమయ్యేది. ఏ విధంగా మనం ఏదైనా చేయాలి అంటే చేతుల్లోని 5 వేళ్ళు కలవాలి. 5 వేళ్ళు ఒకేలా లేవు, భిన్నంగా ఉన్నాయి, కానీ అన్ని కలిస్తేనే ఏ కార్యమైనా చేయగలం. तो ऐसे हर एक ब्राह्मण बच्चों के सहयोग से जितना सोचा था कि ऐसा होगा, उस सोचने से 1000 गुना ज्यादा सहज कार्य हो गया है. బాబా అంటున్నారు ఎంతైతే ఆలోచించారో ఫలానా కార్యాన్ని ఇలా చేస్తాము అలా చేస్తాము అని, అంతకంటే ఎన్నో రెట్లు అధికంగా ఆ కార్యంలో సఫలతను పొందగలిగారు. అది ఎలా సాధ్యమైంది అంటే అందరి యొక్క సహకారంతో సాధ్యమైంది అంటున్నారు. जो भी कार्य में सहयोगी बने, चाहे स्वच्छता भी रखे, चाहे टेबल साफ किया, लेकिन सर्व के सहयोग के रिजल्ट सफलता है. బాబా అంటున్నారు
ఏ కార్యంలోనైనా సహయోగిగా అయ్యారు, స్వచ్ఛతను కలిగి ఉన్నారు, లేక టేబుల్ క్లీన్ చేశారు, లేక హాల్ ఊడ్చారు, ఇలా ఏదైనా చేశారు, గిన్నెలు తోమారు, ఇలా ఏ సేవైనా చేశారు. బాబా ఏమంటున్నారంటే ఇలా అందరి యొక్క అన్ని రకాల యొక్క సేవ యొక్క పరిణామమే ఈ యొక్క రిజల్ట్, ఈ సేవ యొక్క సఫలత అంటున్నారు. ఏ సంఘటన కి శక్తి మహాన్ హే. ఇలా ఈ సంఘటన శక్తి చాలా అద్భుతమైనటువంటిది, చాలా మహోన్నతమైనటువంటిది అంటున్నారు. बाप दादा देख रहे थे ना सिर्फ मधुबन में आने वाले बच्चे, लेकिन जो साकार में भी नहीं थे, चारों ओर के ब्राह्मण बच्चों को, चाहे देश चाहे विदेश, सबके मन की शुभ भावना और शुभ कामना का सहयोग रहा. మరి బాబా అంటున్నారు ఇలా ఒక్కరి వల్ల సేవ యొక్క సక్సెస్ అని చెప్పలేం కదా. భారతవాసీలు, విదేశీయులు అందరి యొక్క సహకారంతో, అందరూ సహకరించడంతో ఇలాంటి పరివర్తనను చూడగలుగుతూ ఉన్నాం. तो यह सर्व आत्माओं की शुभ भावना शुभ कामना का किला आत्माओं को परिवर्तन कर लेता है. కాబట్టి సర్వ ఆత్మల యొక్క శుభ భావనలు శుభ కామనల ద్వారా ఈ యొక్క ఈశ్వరీయ పరివారం అనేటువంటి కోట ఎలా ఉంది, చాలా దృఢంగా ఉంది అని అంటూ ఉన్నారు. నిమిత్త బన్నే వాలే బచ్చోं को भी बाप दादा मुबारक देते हैं. మరి నిమిత్తంగా తయారైనటువంటి ఆత్మలకు కూడా బాబా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. లేకిన్ सबसे ज्यादा मुबारक सभी बच्चों को, కానీ అందరికంటే ఎక్కువగా శుభాకాంక్షలు బాబా పిల్లలందరికీ ఇస్తున్నాను అంటున్నారు. बाप को बच्चे मुबारक क्या देंगे, क्योंकि बाप तो अव्यक्त हो गया है. व्यक्त में तो बच्चों को निमित्त बनाया, इसलिए बाप दादा सदा बच्चों के ही गीत गाते हैं. బాప్ దాదా ఎల్లప్పుడూ పిల్లల యొక్క గుణగానమే చేస్తూ ఉంటారు, పిల్లల యొక్క పాటలే పాడుతూ ఉంటారు. तो फिर आप भी बाप के गीत गाओ. బాబా అంటున్నారు మరి మీరు కూడా బాబా యొక్క పాటలే పాడుతూ ఉండండి, అంటే బాబా యొక్క గుణగానం చేయండి. जो भी किया बहुत अच्छा किया, మరి ఏదైతే సేవ చేశారో చాలా బాగా చేశారు అని బాబా అంటున్నారు. भाषण करने वालों ने भाषण अच्छे किए, स्टेज सजाने वालों ने स्टेज अच्छी सजाई, और विशेष योगयुक्त भोजन बनाने वाले, खिलाने वाले, सब्जी काटने वाले रहे. మరి బాబా అందరూ ఎవరెవరైతే ఆ ప్రోగ్రాం కోసం సహకరించారో పేరు పేరున ఒక్కొక్కరిని గుర్తు చేస్తున్నారు. వేదిక పైన ఉపన్యాసం ఇచ్చేవారు చక్కగా ఇచ్చారు, స్టేజ్ని అలంకరించేవారు మంచిగా అలంకరించారు, యోగయుక్తంగా భోజనం తయారు చేసేవారు చక్కగా తయారు చేశారు, వడ్డించేవారు వడ్డించారు, కూరగాయలు తరిగేవారు కూరగాయలు తరిగారు. पहले फाउंडेशन तो सब्जी कटती है, सब्जी नहीं कटे तो भोजन कैसे बनावे. మరి ముందు పునాదిగా అయితే అలా కూరగాయల్ని తరగడం జరుగుతుంది కదా, కూరగాయలే తరగలేదనుకోండి భోజనం ఎలా తయారు చేస్తారు. सब डिपार्टमेंट वाले ऑलराउंड सेवा के निमित्त रहे, सुनाया ना. अगर सफाई वाले सफाई नहीं करते तो भी प्रभाव नहीं पड़ता. ఇలా అందరూ కూడా అన్ని రకాలుగా చాలా బాగా సేవ అనేది చేశారు, అన్ని రకాలుగా సేవ చేశారు కాబట్టి సక్సెస్ అయ్యింది. ఒకవేళ సఫాయి చేసేవారు కూడా సఫాయి చేయలేదు అనుకోండి ప్రభావం అయితే పడదు కదా అంటున్నారు. हर एक का चेहरा ईश्वरीय स्नेह संपन्न नहीं होता तो सेवा की सफलता कैसे होती. మరి ప్రతి ఒక్కరి యొక్క ముఖం ఈశ్వరీయ స్నేహంతో సంపన్నంగా లేనట్లయితే మరి ఆ సేవలో సఫలత ఎలా లభిస్తుంది అని అంటున్నారు. सभी ने जो भी कार्य किया स्नेह भर करके किया, इसलिए उन्हों में भी स्नेह का बीज पड़ा. మరి అందరూ ఏదైతే కార్యం చేశారో బాబా అంటున్నారు
చాలా స్నేహపూర్వకంగా చేశారు కదా. అందుకే ఎవరెవరైతే వచ్చారో వారందరిలో కూడా ఆ స్నేహం అనేటువంటి విత్తనాలు పడ్డాయి. ఉమంగ్ ఉత్సాహ సే కియా ఇస్లియే ఉన్హో మే బి ఉమంగ్ ఉత్సాహ రహా. అందరూ కూడా చాలా ఉమంగ ఉత్సాహంతో చేశారు. అందుకే ఆ సేవ చేసినటువంటి వారిలో కూడా ఉమంగ ఉత్సాహం ఉంది అంటున్నారు. अनेकता होते भी स्नेह के सूत्र के कारण एकता की ही बातें करते रहे. మరి ఎంతో భిన్నత్వం ఉన్నప్పటికీ స్నేహ సూత్రంలో బంధింపబడేటువంటి ఐక్యత గురించే కదా అందరూ వర్ణించేది. ఏం చేసినా కూడా ఉమంగ ఉత్సాహంతోటే కదా అందరూ చేసింది. यह वायुमंडल के छत्र छाया की विशेषता रही. ఇదే వాతావరణం యొక్క ఛత్ర ఛాయ యొక్క విశేషతను బాబా చూశారు. వాయుమండల్ ఛత్ర ఛాయ బన్ జాతా హై. మరి ఇలాంటి ఒక పవర్ఫుల్ వాతావరణమే మనకు ఒక ఛత్ర ఛాయలా పనిచేస్తుంది. तो छत्र छाया के अंदर होने के कारण कैसा भी संस्कार वाले स्नेह के प्रभाव में समाये हुए हैं. మరి అందరూ ఇలాంటి ఛత్ర ఛాయలో ఉండటం వలన ఎలాంటి ఆత్మలైనప్పటికీ తప్పకుండా వారు కూడా ఈ వాతావరణం యొక్క ఛత్ర ఛాయలో ఉంటారు అంటున్నారు. సమజా సభీకి బడేతే బడి జిమ్మేవారీ థీ. అర్థమయ్యిందా? అందరిది చాలా పెద్దలోకెల్లా పెద్ద బాధ్యత ఉంది. సభీనే సేవాకి कितना भी वो और कुछ बोलने चाहे तो भी बोल नहीं सकते వాయుమండల్ కే కారణ్. మరి కొన్ని సందర్భాలలో చూస్తూ ఉంటాం కదా, వారు వచ్చినటువంటి వారు మధుబన్కి ఏదైనా కామెంట్ చేద్దామని ఏదైనా లోపం చూపిద్దామని అనుకుంటూ ఉంటారు, కానీ బయటికి చెప్పలేరు అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ ఏదో ఒకటి చూసి ఇంప్రెస్ అవ్వాల్సిందే అన్నట్టు. కాబట్టి బాబా అంటున్నారు ఈ కారణంగా అలా చెయ్యాలి అనుకుని కూడా చెయ్యలేరు అని బాబా అంటున్నారు. क्योंकि प्रत्यक्ष आप सबकी जीवन के परिवर्तन को देख उन्हों में भी परिवर्तन की प्रेरणा स्वतः ही आती रही. ఎందుకంటే ప్రాక్టికల్గా మనందరి జీవితంలో వచ్చేటువంటి పరివర్తనను చూసి వారందరిలో కూడా తప్పకుండా పరివర్తన అనేది రావాల్సిందే. తో సభీనే సేవాకి. కాబట్టి బాబా అంటున్నారు మరి మీరు అందరు కూడా సేవ చేశారు కదా. ప్రత్యక్ష ప్రమాణ్ కే ఆగే ఔర్ సబ్ ప్రమాణ్ సమాజాతే. మరి ప్రాక్టికల్గా ఎవరైతే ప్రత్యక్ష ప్రమాణంగా మన ముందు లైవ్లీ ఎగ్జాంపుల్గా ఉంటారో వారి ముందు మిగతావన్నీ తక్కువే కదా. యహ రహీ సేవాకి రిజల్ట్. కాబట్టి బాబా అంటున్నారు ఇలా సేవ యొక్క పరిణామం ఇది అంటున్నారు. अभी भी उसी स्नेह के सहयोग की विशेषता से और समीप लाते रहेंगे तो और भी सहयोग में आगे बढ़ते जाएंगे. మరి ఇప్పుడు కూడా స్నేహం యొక్క సహయోగం యొక్క విశేషతతో ఇంకా ఇంకా సమీపంగా రండి, ఇలాంటి సహయోగంతో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళండి అని అంటున్నారు. फिर भी प्रत्यक्षता का आवाज बुलंद तभी होगा. అయినప్పటికీ బాబా అంటున్నారు ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది అంటే ఇలా అందరి యొక్క సహకారంతో ముందుకు వచ్చినప్పుడే ప్రత్యక్షత అనేది జరుగుతుంది. కాబట్టి సర్వుల యొక్క సహకారంతో ఏదైనా రిజల్ట్ వస్తుంది అని బాబా అంటున్నారు. तो जब सब सत्ताओं का सहयोग होगा. అలాగే సేవ యొక్క రిజల్ట్లో కూడా అన్ని రకాల వర్గాల యొక్క సహకారం కూడా అవసరము అంటున్నారు. అన్ని రకాల వర్గాల యొక్క సహకారం అందినప్పుడే సేవలో కూడా ఆ యొక్క సఫలత అనేది వస్తుంది అంటున్నారు. विशेष सर्व सत्ताएं जब मिलकर एक आवाज बुलंद करे
तब ही प्रत्यक्षता का पर्दा विश्व के आगे खुलेगा. మరి ఎప్పుడైతే బాబా అంటున్నారు విశేషంగా అన్ని వర్గాల వారు అన్ని రకాల పవర్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు సమాజంలో అందరూ కలిసి ముందుకు వచ్చారనుకోండి, అప్పుడు ప్రత్యక్షత యొక్క తెర అనేది విశ్వం ముందు తెరుచుకోబడుతుంది అని అంటున్నారు. वर्तमान समय जो सेवा का प्लान बनाया है वह इसलिए ही बनाया है ना. మరి వర్తమాన సమయంలో ఏదైతే సేవ యొక్క ప్లాన్ తయారు చేశారో అది అందుకోసమే చేశారు కదా అని అంటున్నారు. सभी वर्ग वाले अर्थात सत्ता वाले संपर्क में सहयोग में आवे, स्नेह में आवे तो फिर संबंध में आकर सहजयोगी बन जाएंगे. మరి అన్ని వర్గాల వారు అన్ని రకాల అధికారాలు ఉన్నటువంటి వారు సంపర్కంలో రావాలి, సహయోగం ఇవ్వాలి, స్నేహంలో రావాలి, సంబంధంలో రావాలి, అప్పుడే కదా సహజ యోగిగా తయారయ్యేది అని అంటున్నారు. अगर कोई भी सत्ता सहयोग में नहीं आती है तो सर्व के सहयोग का जो कार्य रखा है वह सफल कैसे होगा. ఒకవేళ ఏ సత్తా అయినా సహయోగం ఇవ్వట్లేదు అంటే బాబా అంటున్నారు అప్పుడు సర్వుల యొక్క సహకారంతో సుఖమయ ప్రపంచం అనే నినాదం పూర్తిగా అయినట్లు కాదు కదా అంటున్నారు. కాబట్టి అన్ని వర్గాల వారిని కూడా సేవలో ముందుకు తీసుకురావాలి, అన్ని వర్గాల వారి యొక్క సేవలు కూడా అవసరము అంటున్నారు. तो अभी फाउंडेशन पड़ा विशेष सत्ता का. కాబట్టి ఆ సమయంలో మధుబన్లో ధార్మిక విభాగం నుండి ప్రోగ్రాం జరిగింది. కాబట్టి బాబా అంటున్నారు ఈ విశేషమైనటువంటి సత్తా, ఈ విశేషమైనటువంటి శక్తి పవర్ ఏదైతే ఉందో దీని ద్వారా సేవ జరిగింది. ఇది అన్నిటికంటే చాలా పెద్దలోకెల్లా పెద్దది. బాబా అంటున్నారు దీంతో ఆరంభమయ్యింది. మరి వాళ్ళందరూ కూడా మహామండలేశ్వర్లు స్వామీజీలు ఎవరైతే ధార్మిక విభాగం కింద వస్తారో వారు అనుకున్నారంట ఇంతమందిని ఎలా పిలుస్తారు, ఎలా చేస్తారు అని. కానీ ఈశ్వరీయ స్నేహం అందరినీ ఒక సూత్రంలో బంధించేసింది. భిన్నత్వం ఉన్నప్పటికీ ఆ భిన్నత్వంలో కూడా ఒక ఐక్యతను, ఏకత్వాన్ని ప్రసిద్ధం చేసేసింది. బాబా అంటున్నారు ఇలా అందరూ కూడా సమీపంగా సహయోగిగా అవుతూ ఉన్నారు. మరి గోల్డెన్ జూబ్లీ అనేది జరుపుకున్నారు కదా చాలా వైభవంగా, అది సమాప్తమైంది. మరి ఇప్పుడు ప్రత్యక్షతను సమీపంగా తీసుకురండి అని బాబా అంటున్నారు. సహయోగిగా అవుతూ వెళ్ళండి. ఎందుకు అంటే గోల్డెన్ జూబ్లీ సమాప్తమయ్యింది, ఇప్పుడు ప్రత్యక్షతను సమీపంగా తీసుకురావాల్సిందే. డైమండ్ జూబ్లీ అనగా ప్రత్యక్షత యొక్క శబ్దాన్ని వ్యాపింపచేయటం. కాబట్టి ఈ సంవత్సరం ప్రత్యక్షత యొక్క తెరను తెరవండి, ఇది ఆరంభం అయ్యింది అని బాబా అంటున్నారు. ఎందుకంటే ఆ సమయంలోనే ఒకవైపు విదేశాలలో కూడా సేవలు ఆరంభమయ్యాయి, అక్కడ కూడా సేవలన్నీ కూడా విస్తరిస్తూ ఉన్నాయి. అలాగే భారతదేశంలో కూడా సేవలు చాలా విస్తరిస్తూ వచ్చాయి. विदेश में यूएन वाले निमित्त बने वो भी विशेष नामी ग्रामी और भारत में भी नामी ग्रामी धर्म सत्ता है. మరి విదేశాలలో కూడా అంటే మన యొక్క సలహాదార సభ్యత్వాన్ని ఐక్యరాజ్య సమితిలో కూడా తీసుకోవడం జరిగింది. అందులో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా మనకి కన్సల్టేటివ్ స్టేటస్ లభించింది ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో. కాబట్టి బాబా అంటున్నారు ఈ విధంగా ఇలా ఈ యొక్క సేవ కూడా సాధారణమైనటువంటిది కాదు కదా, ఇది విశేషంగా ప్రత్యక్షత యొక్క పర్దాను తెరిచేదే ఉంది. బాబా అంటున్నారు తెరవడం ఆరంభమైంది కానీ ఇంకా తెరుచుకోలేదు, పూర్తిగా తెరుచుకోలేదు అని బాబా అంటున్నారు. అందరూ కూడా భారతదేశంలో కుంభకర్ణుడి యొక్క నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. వారందరినీ విదేశీలే కదా మేలుకొల్పేది, ఇంకా ఇప్పుడే పూర్తిగా అవ్వలేదు అని బాబా అంటున్నారు. మరి భారతదేశంలో కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఏర్పడుతుంది, విదేశాలలో ఇలా సేవలు జరుగుతున్నాయి అని. ఇది ఒక అలజడి రూపంలో భారతదేశంలో కూడా వస్తుంది. అలాగే బాబా అంటున్నారు ఇంకా పూర్తిగా దాని యొక్క
కార్యం యొక్క సిద్ధి అనేది పూర్తిగా జరగలేదు కదా. అయినప్పటికీ బాబా అయితే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మరి విదేశాలలో కూడా ఇంతమంది బాబా పిల్లలు ఉన్నారు, ఇలా సేవలు జరుగుతున్నాయి అనేది కూడా అందరి చెవి వరకు అయితే వెళ్ళాలి కదా. ఈ కుంభకర్ణులను మేల్కొల్పండి అని బాబా అంటున్నారు. ఈ విధంగా నిద్రిస్తున్నటువంటి వ్యక్తి చెవుల దగ్గర చాలా పెద్ద శబ్దం పెట్టామనుకోండి ఎట్లయిపోతుంది, చాలా అలజల్లో వచ్చేస్తారు కదా. అలాగే బాబా అంటున్నారు అందరికీ ఈ యొక్క మెసేజ్ వ్యాపింప చేయండి. మరి ఇప్పుడు విశ్వం ఎదుట ఇలా ఈ అన్ని సత్తాల యొక్క ప్రత్యక్షత జరగాలి. మరి బాబా అంటున్నారు చాలా మంది వచ్చారు స్వామీజీలు, మహామండలేశ్వర్లు, చాలా సంతోషము. మరి శంకరాచార్యుల వారిని కూడా పిలిచారు కదా ఆ మఠం యొక్క పీఠాధిపతిని. బాబా అంటున్నారు వారైతే ఈ సంఘటనలో రాలేదు, వస్తే ఇంకా బాగుండేది, ఇంకా ముందు ముందు వచ్చేదే ఉంది, వారి యొక్క భాగ్యం కూడా తెరుచుకునేదే ఉంది. బాబా అంటున్నారు ఇలా ఎవరైతే సహయోగిగా అవుతారో వారు తప్పకుండా తర్వాత సహజయోగిగా కూడా అవుతారు. ఇలా అందరినీ ఈశ్వరీయ స్నేహం అనేటువంటి సూత్రంలో బంధింపజేయాలి. ఈ స్నేహమే ఒక అయస్కాంతం వంటిది. బాబా ఇప్పుడు మనందరినీ చాలా ఉన్నతంగా తయారు చేస్తూ ఉన్నారు. ఈ స్నేహం అనేటువంటి అయస్కాంతంతో అందరినీ ఆకర్షింపజేయవచ్చు అంటున్నారు. మరి సేవాదారులందరికీ కూడా సేవ యొక్క ప్రత్యక్ష ఫలం లభించింది కదా. మరి నంబర్ వారైతే ఉండే ఉన్నారు. మరి చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అందరికీ సేవలో అవకాశం లభించింది. బాబా అంటున్నారు సేవలో అవకాశం లభించడము అంటే మన భాగ్య ద్వారం తెరుచుకోవడం, మనం అభివృద్ధి చెందడం, ముందుకు వెళ్ళడం. ఎంతెంత సేవ యొక్క అవకాశం లభిస్తుంది అంటే అంత మనం ముందుకు వెళ్ళడం. तो प्राप्ति स्वरूप आत्माएं सर्व पर शुभ भावना रखने वाले और आगे रखने वाले हैं. మరి ఎవరైతే ప్రాప్తి స్వరూపులైనటువంటి ఆత్మలుగా ఉంటారో వారు సర్వుల పట్ల శుభ భావనతోటి అందరినీ ముందుకు తీసుకెళ్లేవారు ఉన్నారు, అందరినీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేవారే ఉన్నారు. బాబా అంటున్నారు బాబా కూడా సమయము ప్రకృతి అన్నీ చూడాల్సి ఉంటుంది. బాబా ఈ ప్రపంచంలోకి వచ్చారు అంటే మరి ఇక్కడి యొక్క రూల్స్ కి కూడా కట్టుబడి ఉంటారు కదా. మరి వతంలో అయితే ఇవేవి అవసరం లేదు, ఎవరైనా ఎంత సమయమైనా వచ్చి బాబా అంటున్నారు వతంలో అయితే ఎవరైనా ఎంత సమయమైనా వచ్చి బాబాతో కలుసుకోవచ్చు. మరి విశేషంగా గుజరాత్ వాళ్ళు వచ్చి సేవ చేశారు, ఇలా సేవలో హాజీ అన్నారు. వారికి చాలా అలా సేవలో హాజీ అన్నారు అంటే బాబా అంటున్నారు ఈ విధంగా బాబా నుండి విశేషమైనటువంటి బ్లెస్సింగ్స్ లభించినట్లే. మరి సేవాభావము, కళ్యాణం యొక్క భావం, దయాభావమే సఫలతకి ఆధారము. సేవాభావంలో ఎప్పుడు కూడా అహంభావం అనేది రాకూడదు. అహంభావం వచ్చింది అంటే శ్రమ ఎక్కువగా, ఫలితం తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ బాబా యొక్క సహాయం లభిస్తూనే ఉంటుంది. కాబట్టి బాబా అంటున్నారు మీరందరూ కూడా ధైర్యశాలి ఆత్మలే కదా. మహారథి అంటే మహాదానిగా ఉండాలి, మహాదాని అంటే వరదానిగా ఉండాలి అంటున్నారు. వేరే వారికి కూడా అవకాశం ఇవ్వండి, ఇది కూడా మహాదానం వరదానం ఉంది. ఎలాంటి సమయమో అలాంటి పాత్రను అభినయించండి. మరి బాబా అయితే అందరినీ సంతుష్టపరచడానికే వచ్చారు. బాబా పిల్లలందరినీ ఈశ్వరీయ స్నేహంలో సంతుష్టపరుస్తూ ఉన్నారు. బాబా అంటున్నారు ఇక్కడైతే సమయము స్థానము అన్నీ చూడాల్సి వస్తుంది. అదే వతంలో ఎంత సమయమైనా మనం బాబాతో మిలనం జరుపుకోవచ్చు. వతన్కి వెళ్ళాలి అంటే అయ్యో ఎండ బాగా ఉంది, అయ్యో చలి ఎక్కువగా ఉంది, వర్షం పడుతుంది, ఇలాంటివి ఏవి ఉండవు. వతన్కి వెళ్ళాలి అంటే అమ్మో అక్కడికి వెళ్ళాలంటే అక్కడ కూడా కరోనా ఉందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఆ యొక్క వతనే ఇలాంటి ప్రభావాలకన్నింటికీ అతీతమైనటువంటిది.
బాబా అంటున్నారు, ఇలా బాబా యొక్క పిల్లలందరూ కూడా విశేషమైనటువంటి రత్నాలు. ఒక్కొక్కరి యొక్క విశేషతలను మహిమ చెయ్యాలి, గుణగానం చెయ్యాలి అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పాట తయారవుతుంది. బాబా అంటున్నారు, వతన్కి మీరు ఎప్పుడైనా రావచ్చు, ఏ బౌండరీ ఏ అడ్డు ఏమీ లేదు అంటున్నారు. అచ్చా, ఇలా ఎల్లప్పుడూ ఈశ్వరీయ స్నేహంలో ఇమిడిపోయేటువంటి, సదా సర్వుల యొక్క సహయోగిగా అయ్యేటువంటి, సదా ప్రత్యక్షత యొక్క తెరను తెరిచేటువంటి, సర్వ ఆత్మలకి ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇచ్చేటువంటి వారికి, ఇలాంటి ఇష్టమైనటువంటి పిల్లలకి, విశ్వంలోని విశేషమైనటువంటి పిల్లలకి బాప్ దాదా యొక్క యాద్ ప్యార్ మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया बाबा, वाह बाबा वाह, बाबा ही मेरा संसार है. वरदान ఉంది, नॉलेजफुल की विशेषता द्वारा संस्कारों के टक्कर से बचने वाले कमल पुष्प समान न्यारे व साक्षी भव. నాలెడ్జ్ఫుల్ యొక్క విశేషత ద్వారా సంస్కారాల యొక్క ఘర్షణ నుండి రక్షించుకునేవారు కమల పుష్ప సమానంగా, అతీతంగా మరియు సాక్షిగా కండి అంటున్నారు. సంస్కార్ తో అంత్ తక్ కిసీకే దాసీకే రహేంగే, కిసీకే రాజాకే. మరి మన యొక్క సంస్కారాలు కొందరివేమో చివరి వరకు రాజు యొక్క సంస్కారాలే ఉంటాయి, కొందరివి దాసి యొక్క సంస్కారాలు ఉంటాయి. మరి వీళ్ళ సంస్కారాలు మార్చుకుంటే బాగుండు అని అలా ఎదురు చూడకూడదు, కానీ మన పైన ఎవరి ప్రభావం పడకూడదు. కాబట్టి గుర్తుంచుకోవాలి, సంస్కారాలు ప్రతి ఒక్కరివి కూడా భిన్న భిన్నంగా ఉంటాయి. రెండోది, మరి ఎదుటి వారి సంస్కారం కూడా అప్పుడప్పుడు మనకు మాయా రూపంలో వచ్చి మనల్ని పరీక్షిస్తూ ఉంటుంది. కావున ఎలాంటి విషయం యొక్క నిర్ణయమైనా కూడా బాబా అంటున్నారు, మర్యాద యొక్క రేఖ లోపల ఉండి చెయ్యాలి అంటున్నారు. రకరకాల సంస్కారాలు ఉన్నప్పటికీ ఎలాంటి ఘర్షణ, ఎలాంటి టక్కర్ అనేది ఉండకూడదు అంటున్నారు. तो इसके लिए नॉलेजफुल बन कमल पुष्प समान न्यारे व साक्षी रहो. మరి దీనికోసమే నాలెడ్జ్ఫుల్గా, కమల పుష్ప సమానంగా, అతీతంగా మరియు సాక్షిగా తయారవ్వాలి అంటున్నారు. స్లోగన్ ఉంది, హట్ వా మెహనత్ కర్నే కే బజాయ్ రమణీకతా సే పురుషార్థ్ కరు. అంటే హఠంతో చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ పురుషార్థం చేయటం కంటే బాబా అంటున్నారు చాలా రమణీకంగా, చాలా ఆస్వాదిస్తూ సంతోషంలో ఉంటూ పురుషార్థం చెయ్యండి అంటారు. అందుకే బాబా ఇది డ్రై యోగం కాదు, సూకా యోగ నహీ హే అంటారు. ఉత్తగా అవే సంకల్పాలు రిపీటెడ్గా రోజు చేయడం కాదు కదా, బాబాను కూడా రకరకాలుగా వెరైటీగా జ్ఞాపకం చేయాలి, వివిధ సంబంధాలతో జ్ఞాపకం చేయాలి, బాబాతో ఆత్మిక సంభాషణ చేయాలి, మాట్లాడాలి, బాబాను ఏదో ఒక సంబంధంలో తోడుంచుకోవాలి, బాబాకి లెటర్ రాయాలి, స్వమానం యొక్క అభ్యాసం చేయాలి, పరంధామం యొక్క అనుభవం చేసుకోవాలి, ఫరిష్తా స్వరూపంలో విశ్వానికి సకాష్ ఇవ్వాలి. ఇలా యుక్తులైతే బాబా ఎన్నో చెప్తూ ఉంటారు. కాబట్టి హఠంతో కాదు, రమణీకతతో పురుషార్థం చేయండి అంటున్నారు. కాబట్టి బాబా ఈరోజు విశేషంగా మనకి ఈశ్వరీయ స్నేహం యొక్క మహత్వాన్ని తెలియజేస్తున్నారు. మరి మనందరం కూడా స్నేహంతోటే కదా బాబా పిల్లలుగా అయింది. జ్ఞానంలో వచ్చిన కొత్తల్లో రాగానే జ్ఞానం అయితే అర్థం అవ్వదు, స్నేహమే కదా అందరినీ ఈ పరివారానికి, బాబాకి ఇంకా సమీపంగా తీసుకొచ్చింది. కాబట్టి చెక్ చేసుకుందాం, నా యొక్క ఈశ్వరీయ స్నేహము బాబాతో ఎలా ఉంది, ఇప్పటికీ బాబాకి అంతే స్నేహం ఉందా లేక తగ్గుతూ ఉందా, బాబా చెప్పిన విధంగా నేను ఉన్నానా. ఇలా మనల్ని మనం ఈరోజు పరిశీలించుకొని పరివర్తన చేసుకుందాము. ఈరోజు విశేషంగా కుమార్స్కి ఉదయం 9:30 నుండి 11 వరకు మధుబన్ రాజు అన్నయ్య క్లాస్ ఉంటుంది.
తర్వాత సాయంకాలం 4:30 నుండి 6 వరకు కన్యలకి గీతా దీదీజీ మధుబన్ వారి యొక్క క్లాస్ ఉంటుంది. ఈ రెండింటి యొక్క లింక్స్ కూడా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. తప్పకుండా వీటి యొక్క లాభాన్ని కూడా పొందొచ్చు అందరూ. పవిత్రత యొక్క మహత్వం, పవిత్రత యొక్క వ్యక్తిత్వం గురించి క్లాస్, ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ జరుగుతున్నదైతే కుమారులకి కన్యలకి, కానీ ఎవరైనా కూడా వినొచ్చు. కాబట్టి ఈరోజు ఇలా మనం ఈ విశేషమైనటువంటి క్లాసెస్ ద్వారా ఈ ఆదివారం యొక్క పాలనను పొందుతాం. అచ్చా, ఓం శాంతి. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావో, కర్మయోగిగా కావో. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్. నిర్మల హృదయం నిశ్చల భావం శాంత స్వరూపం నీవై సాధించరని ధ్యేయం. నిర్మల హృదయం నిశ్చల భావం శాంత స్వరూపం నీవై సాధించరని ధ్యేయం. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్. సచ్చరిత ఓ సన్నిహిత, సచ్చరిత ఓ సన్నిహిత.